రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, సక్సెస్కి టిప్స్ కూడా తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్, వారానికి ఒక్కసారి ఈ పనులు చేయడం వల్ల అదృష్టం పరిగెట్టుకుంటూ మీ వెనక వస్తుంది. మరి ఏ పనులు చేయడం వల్ల తెలుసుకుందాం. వారానికి ఒక్కసారి అంటే మనం వారంలో ఒక్కొక్క రోజు ఏదో ఒక పనుల మీద బయటకు వెళ్తూ ఉంటాం కదా. మరి ఆదివారం రోజు మనం ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకుల్ని జేబులో పెట్టుకున్నట్టయితే, 2 తమలపాకుల్ని జేబులో పెట్టుకున్నట్టయితే, లేదా నోట్లో వేసుకుని పని మీద వెళ్తున్నప్పుడు నోట్లో వేసుకుని నములుతున్నట్టయితే, అంటే గడప దాటిన తర్వాత తమలపాకుల్ని నమలాలి. ఈ రకంగా నములుకుంటూ ఆ పని మీద వెళ్ళినట్టయితే మరి చక్కగా వెళ్ళిన పనిలో మీకు విజయం సాధించే అవకాశం ఉంది. మరి సోమవారం రోజు మీరు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు అద్దంలో మీ ముఖం చూసుకుని వెళ్ళినట్టయితే, మరి సోమవారం చంద్రుడిది కాబట్టి గుండ్రటి అద్దంలో మీ ముఖం చూసుకొని పని మీద బయలుదేరడం వల్ల చక్కటి సత్ఫలితాలు, అదృష్టం మీ వెన్నట్టే ఉంటాయి. మరి మంగళవారం రోజు పని మీద మీరు వెళ్తున్నప్పుడు మరి నోట్లో చిన్న బెల్లం ముక్క వేసుకుని ఆ పని మీద బయలుదేరితే చక్కటి విజయాన్ని మీరు సాధించగలుగుతారు. అదృష్టం మీ వెన్నంటే వస్తుంది. అలాగే బుధవారం రోజు పుదీనా ఆకుల్ని, కరివేపాకుని మరి నోట్లో వేసుకుని పని మీద బయలుదేరడం వల్ల చక్కటి వ్యాపార విజయం సంప్రాప్తిస్తుంది. మరి గురువారం రోజు జీలకర్రని నోట్లో వేసుకుని బయటకు వెళ్ళినట్టయితే మరి చక్కగా గురుబలము అలాగే విజయం మీ వెన్నంటే ఉంటాయి. మరి శుక్రవారం రోజు మీరు పని మీద బయటకు వెళ్ళినప్పుడు 2 స్పూన్ల పెరుగును నోట్లో వేసుకుని బయటకు వెళ్ళినట్టయితే మరి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. శనివారం రోజు చాలా ప్రభావవంతమైనది. శనివారం రోజు అల్లము, తేనెని కలిపి ఉన్న మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే పని మీద వెళ్ళేటప్పుడు మరి మీ దురదృష్టాన్ని దూరం చేసి అదృష్టం మీ వెనకాతల పరిగెత్తుకుంటూ వస్తుందట. మరి మీరు ఈ వారానికి ఒక్కసారి ఈ పనులు మీరు చేయడం వల్ల అదృష్టం మీ వెనకాలే వచ్చే అవకాశం ఉంటుంది. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీక్షించండి రాజసుధా ఛానల్.